హైదరాబాద్ గడ్డ మర్డర్లకు అడ్డగా మారిందని గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ అన్నారు. ఓల్డ్ సిటీలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా చనిపోయిందని, అందుకే మర్డర్లు దొంగతనాలు ఎక్కువగా జరుగుతున్నాయని అన్నారు. లా అండ్ ఆర్డర్ పరిరక్షించే పోలీసులపైనే ఎంఐఎం ఎమ్మెల్యేలు ఒత్తిడి తెస్తూ బెదిరిస్తున్నారని రాజా సింగ్ ఆరోపించారు. ఓల్డ్ సిటీ ఏరియాలో షాపులు అర్ధరాత్రి 2-3 గంటల వరకు తెరిచే ఉంటున్నాయని, వాటిని మూసేస్తే ఎంఐఎంకు ఏం బాధ వచ్చిందని రాజా సింగ్ ప్రశ్నించారు. చంపేది చనిపోయేది అతని వర్గం వాళ్లే కదా, అది అసదుద్దీన్ కు కనిపించడం లేదా అని నిలదీశారు. లా అండ్ ఆర్డర్ ను కంట్రోల్ చేయడానికి పోలీసులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు ఇవ్వాలని, పోలీసులు కూడా సీఎం ఆదేశాలు ఫాలో కావాలి, కానీ అసదుద్దీన్ ఆదేశాలు కాదని రాజా సింగ్ పేర్కొన్నారు. హైదరాబాద్ గడ్డ మర్డర్లోకి అడ్డా. ఇవాళ మనం చూస్తున్నాం, ఈ ఒక్క నెల ఎన్ని మర్డర్లైనాయి హైదరాబాద్ ఓల్డ్ సిటీలో కానీ చుట్టుపక్కల ఏరియాలో కానీ. ఇంకొక వైపు ఓల్డ్ సిటీలో ఎంఐఎం ఎమ్మెల్యేస్ కానీ పోలీసు వాళ్ళ పైన ఒత్తిడి తీసుకుని వస్తున్నారు, పోలీసు వాళ్ళకి తిడుతున్నారు. అది బయటకు వస్తలేదు కానీ తెలుస్తుంది కదా. ఎందుకు షాపులు నువ్వు బంద్ చేపిస్తున్నావు, నువ్వు లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయకపోతే ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ చేయించుకో, లేకపోతే మేము ట్రాన్స్ఫర్ చేపిస్తాం. ఆ విధంగా కూడా బెదిరిస్తున్నారు ఈ ఎంఐఎం ఎమ్మెల్యేస్. ఒకవైపు ఈ ఎంఐఎం ఎమ్మెల్యేస్ ఉన్నారు, ఇంకోవైపు అసదుద్దీన్ ఓవైసీ. నీ పార్లమెంట్ క్షేత్రంలో కదా ఎక్కువ మర్డర్లు అయినాయి. మర్డర్ ఎవరిదైతుంది, అది నీ కులమూలే కదా, నీకు కనబడతలేదా? దానికే కంట్రోల్ చేయడానికి పోలీసు వాళ్ళు యాక్షన్ తీసుకుంటున్నారు. నీయోలే కదా సస్తున్నారు, నీయోలే కదా సంపుతున్నారు. పోలీసు వాళ్ళ పైన ఒత్తిడి తీసుకొని రానికి అసదుద్దీన్ ఓవైసీ కానీ వాళ్ళ ఎమ్మెల్యేస్ కానీ బాగా ప్రయత్నం చేస్తున్నారు. ఈ పోలీస్ లిమిట్ లో మర్డర్లు అవుతున్నాయి, దొంగతనం జరుగుతుంది. టోటలీ లా అండ్ ఆర్డర్ చనిపోయింది తెలంగాణలో, టోటలీ చనిపోయింది. భయం లేదు. ఇప్పుడు మర్డర్లు చేయొచ్చు, దోపిడీ చేయొచ్చు, దొంగతనం చేయొచ్చు, కానీ భయం లేదు వీళ్ళకి. అందుకోసం ముఖ్యమంత్రి గారికి ఒక నివేదిక, ఏ రాజకీయ నేతలు ఒత్తిడి తీసుకొని వస్తే దానికి మీరు భయపడకండి, మీరు లా అండ్ ఆర్డర్ మెయింటైన్ కానికి మీరు ఏం పోలీసు వాళ్ళకి ఆదేశం ఇస్తారు, పోలీసు వాళ్ళు మీ ఆదేశం ఫాలో చేయాలి, అసదుద్దీన్ ఓవైసీ ఆదేశం ఫాలో చేయకూడదు.